హాయ్ అండి, నేనైతే బోటి కర్రీ వండుతున్నాను. ముందుగా ఆయిల్ తీసానండి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మాస్మతి ఇలా శుభ్రం చేసుకున్నాక ఈ మాస్మతి వేయాలండి. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే సాల్ట్, ఇప్పుడైతే పసుపు, ఇప్పుడైతే కారం, సరిపడిక కారం, ఇప్పుడైతే గరం మసాలా. ఇప్పుడైతే మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే సరిపడిగా కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఉడికిపోయింది కాబట్టి గోంగూర వేస్తున్నాను. మూత పెడతాను. ఒకసారి తీసేసి మూత ఒకసారి కలిపేస్తాను. బోటి ఇలా ఉడికింది కదా, ఇంకొక అరగంట అవుతే ఉడుకుతుందండి. గోంగూర వేసాం కదండి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కూర అయితే రెడీ అయ్యండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనండి.